ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉపనిషత్తు సారమంతా కూడా నిన్న మనం చెప్పుకున్నట్లుగా మనస్సుని సంకల్ప వికల్పాలు లేకుండా చేయటము, లేదా బుద్ధీంద్రియాలలో ఎటువంటి విషయవాసనలు లేకుండా చేయటము, కామనలు అంటున్నాం. ఇది కావాలి, ఇది నాది, ఇలాంటి భావనలు ఇవేమీ లేకుండా చేయటం. ఇంతకు మించి ఇంకా ఉపదేశం ఏమీ లేదు అని చెప్పేశారు. యోగ వాసిష్టంలోనూ అలాగే చెప్పారు. దాదాపు 30 రోజులు శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు ఆత్మజ్ఞాన బోధ చేసి చివరికి ఏం చెప్తారంటే, నాయన ఇవంతా ఎందుకు, ఆత్మజ్ఞానం పొందటము చాలా సులువైనటువంటిది, కనురెప్ప ముయ్యటానికి ఎంత ఎఫర్ట్ పడుతుంది, దానికి ఎంత శక్తి కావాలి, లేదా ఒక గులాబీ రేకుని నలపటానికి ఎంత సామర్థ్యం ఉండాలి, అంతకంటే కూడా సులువైనటువంటిది నాయన నీకు ఆత్మజ్ఞానం పొందటము. చేయవలసిందల్లా మనస్సులో సంకల్పాలు వికల్పాలు కాకుండా చూసుకో అని చెప్పేశారు. అలా ఉంటే అడవిలో ఉన్నా, మహానగరంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీవు నీ స్వరూపంలోనే ఉంటావు అని వశిష్ఠులు వారు చెప్పారు. ఈ బోధ అంతా కూడా ఉపనిషత్తుల రూపంలో మరి ఇంతగా ఎందుకు చెప్పవలసి వస్తోంది? దీనికి ముఖ్యంగా ఈ సమాజాన్ని గమనిస్తే 3 వర్గాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అధమ వర్గం గురించి మాట్లాడటం లేదు. అధమ వర్గం అంటే మరీ హీనం అన్నమాట. హీనం అంటే ఈ దేహమే శాశ్వతము, దేహాన్ని రక్షించుకోవటం కోసం ఏమైనా అంటే పరమహింస అయినా చేయొచ్చు, మోసమైనా చేయొచ్చు, కానీ ఏదో ఒక విధంగా బతికేయాలి, అది వదిలేద్దాం. ఇంకొక వర్గం ఏంటంటే శాస్త్రోపదిష్టమైనటువంటి కర్మకాండ చేస్తూ, తల్లిదండ్రుల్ని గురువుల్ని అనుసరిస్తూ, ఆత్మజ్ఞానం అనేటువంటిది పెద్దగా తెలియకపోయినప్పటికీ స్వార్థము లేకుండా నిష్టగా చేసేటువంటి వాళ్ళు. ఇంకా పై వర్గము, మధ్యమ వర్గము ఉపాసనాపరులు. ఈ ఉపాసనలో కర్మకాండ కూడా అంటే విశిష్టమైనటువంటి కర్మలు ఇవన్నీ ఉంటాయి. ఉపాసన ఇష్టదైవాన్ని త్రికరణ శుద్ధిగా ఉపాసిస్తూ ఉంటారు. లలిత అమ్మవారు కావచ్చు, లేదా నారాయణుడు కావచ్చు, శివుడు కావచ్చు. ఆ ఇష్టదైవాన్ని త్రికరణ శుద్ధిగా నిరంతరము వాళ్ళనే జపిస్తూ, భక్తితోటి వాళ్ళని అర్చిస్తూ, వాళ్ళని స్మరిస్తూ, నవవిధ భక్తులు ఏవైతే భాగవతంలో చెప్పారో వాటిలో వీలైనంత వరకు అవన్నీ పాటిస్తూ ప్రాణోత్క్రమణ సమయంలో తత్తత్ లోకాలకి చేరుకుంటారు ఉపాసనాపరులు. తత్తత్ లోక రూపంలో భాషించేటువంటిది హిరణ్య గర్భలోకమే. ఇది చెప్పబడింది. ఇంకా అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే ఆత్మజ్ఞానం. ఎవరైతే ఆ పరమాత్మయే నేను, నాకు ఆ పరమాత్మకి భిన్నము లేదు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహం అస్మి అని తెలుసుకుంటారో వాళ్ళు జీవించి ఉండగానే ముక్తులవుతారు, జీవన్ముక్తులవుతారు. వాళ్ళకి ప్రాణము ఉత్క్రమణ జరిగిన తర్వాత ఇంకొక లోకానికి వెళ్ళటం అది ఉండకుండా ఇక్కడే పరమాత్మలో కలిసిపోతుంది. మిగతా జీవితం అంతా కూడా ప్రారబ్ధవశాత్తు జరగవలసినటువంటివి జరుగుతాయి, అంతే, అంతకు మించి ఇంకొకటి లేదు. ఇదే 3 వర్గాలు కూడా. దీన్నే భిన్నమైనటువంటి ఉపనిషత్తులలో చెప్పారు. దీని ద్వారా గ్రహించవలసినటువంటిది ఏంటంటే ఉత్తమ వర్గం వాళ్ళని మనం జ్ఞానులు, ఆత్మజ్ఞానులు అనేటువంటిది పదం వాడతాము. ఆత్మజ్ఞానుల యొక్క లక్షణం ఏంటంటే అంతా పరమాత్మే, ఇది అది అనేం లేదు. దీనికి ఆధారం ఏంటి అంటే శృతివాక్యమే. వీళ్ళకైనా శృతి ఆచార్య, ఆగమ ఆచార్య ఉపదేశైన వీళ్ళు సద్గురువులు ఎవరైతే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువులు ఉంటారో వాళ్ళ ఉపదేశాన్ని గ్రహించి పరమాత్మయే సర్వస్వము, లోపల బయట అంతా పరమాత్మే, పరమాత్మకి మించినటువంటిది ఇంకొకటి లేదు, నా చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే, ఇది అదేనేముంది, పరమాత్మకి భిన్నంగా ఇంకొకటి లేదు అనేటువంటి భావనతోటి అన్ని ఇతర అరిషడ్వర్గాలు కానివ్వండి, షడ్భావ వికారాలు కానీ ఆత్మకి లేవు అనేటువంటిది తెలుసుకొని షడ్భావ వికారాలు, నాకు ఆ పరమాత్మకి భిన్నత్వం లేదు, నేను ఆ పరమాత్మనే
అనేటువంటి దృఢ నిశ్చయంతో, అనుభవంతో, ఆత్మజ్ఞాన అనుభవంతో జీవికని సాగిస్తారు. వాళ్ళకి ఏది జరిగినా కూడా అంతా పరమాత్మ లీలే. మంచి జరిగింది పరమాత్మ అనుగ్రహం, చెడు జరిగింది పరమాత్మ అనుగ్రహం, ఎవరో నిందించారు పరమాత్మ అనుగ్రహం, ఎవరో గజారోహణ చేసి ఊరేగించారు పరమాత్మ అనుగ్రహం. అంతకు మించి ఇంకొకటి లేదు. ఈ దేహ భావన అనేటువంటిది వదిలేసినటువంటి స్థితిలో ఉంటారు. ఏది జరిగినా కూడా ఇది నాకు జరుగుతోంది కాదు, వీళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపే. పరమాత్మ తనను తానే గౌరవించుకుంటోంది లేదా ఇంకొకలాగా భావించుకుంటోంది. ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీల అనేటువంటి భావనలోనే జీవితాన్ని గడిపేస్తారు. దీనికి ఉదాహరణలు కూడా మహాత్ముల జీవిత చరిత్రను తెలుసుకుంటే మనకి అందులో చదివినప్పుడు తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస వారు కానివ్వండి, భగవాన్ రమణ మహర్షి వారు కానివ్వండి, మహాత్ములైనటువంటి మలయాళ స్వాముల వారు కానివ్వండి, మా గురుదేవులు కానివ్వండి, రామేశ్వరానందగిరి స్వాముల వారు, సాధకుని యొక్క అధికార తారతమ్యము అంటారు. అంటే సాధకుడి యొక్క స్థితిని బట్టి వాళ్ళకి స్తోత్ర పాఠం చేయమని చెప్పాలా, జపం చేయమని చెప్పాలా, ధ్యానం చేయమని చెప్పాలా, మనస్సుని ఏకాగ్రతతో ఉంచి నిర్వికార స్థితిలో ఉండమని చెప్పాలా, ఇదంతా కూడా గురువులకు తెలుస్తుంది. అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ శిష్యులు కూడా ఆ స్థితికి రావాలి అనేటువంటి భావనతోటే వీళ్ళ యొక్క నడవడి అంతా ఉంటుంది. కారణం ఏంటంటే పరమాత్మకి నాకు భేదం లేదు అని తెలుసుకున్నారు. అలాగే పరమాత్మకి ఈ శిష్యు రూపంలో వచ్చినటువంటి వ్యక్తికి కూడా భిన్నత్వం లేదు, అది తెలుసు. ఎప్పుడైతే శిష్యుడు పరమాత్మ భావనని పొందుతాడో, గ్రహిస్తాడో, గురువుకి పరమాత్మకి తేడా లేదు, శిష్యుడికి పరమాత్మకి తేడా లేదు. అప్పుడు గురువుకి శిష్యుడికి కూడా అభేదత్వము, అనన్యత్వమే సిద్ధిస్తుంది. దీనినే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు వారే చెప్పున్నారు. ఇంతేకాదు, శృతివాక్యాలు అని అంటున్నారు కదా, శృతులలో అంతా పరమాత్మే అని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఎన్నో చోట్ల ఉంది. కానీ మచ్చుకి ఏదైనా ఒకటి చెప్తాను నేను మీకు, బాగా దృఢంగా ఉంటుంది. నారాయణ అనేటువంటి శబ్దం ఉంది. నారముల యందు శయనించినటువంటి వాడు అనేటువంటి అర్థంలో ఒకటి ఉంటుంది. అంటే అంతటా వ్యాపించినటువంటి వాడు విష్ణుతత్వము, నారముల యందు శయనించినటువంటి వాడు, ఇలా భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చిహ్నము ఏమీ లేదు. చిహ్నము లింగము అన్నాం. లింగము ఏమీ లేనటువంటి ఆ పరమాత్మకి ఏదో ఒక పేరు లేకపోతే బోధించటానికి సాధ్యం కాదు. యోగ వాసిష్టంలో కూడా అదే చెప్తారు. ఈ శబ్దాలన్నీ కూడా బోధ కోసం కల్పించబడినటువంటివే అని చెప్తారు. అలాగే నారాయణ శబ్దం కానివ్వండి, విష్ణు శబ్దం కానివ్వండి, సర్వమంగళమైనటువంటి శివశబ్దం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే పరమాత్మని సూచించడానికి, అలాగే అమ్మవారు కానివ్వండి, ఒకే పరమాత్మని సూచించడానికి భిన్నమైనటువంటి వ్యక్తీకరణలు. కారణము అటువంటి వ్యక్తీకరణ లేకపోతే అలింగమైనటువంటి ఆ పరమాత్మని గ్రహించటానికి సాధారణ స్థితిలో సాధ్యం కాదు. కాబట్టి ఈ విధంగా ఏర్పరచవలసినటువంటి అవసరం ఉంది. నారాయణ ఉపనిషత్తు అని ఒకటి ఉంది. దాంట్లో అంతా చెప్పను కానీ చివరిలో మొత్తానికి ఓంకారమే అంతా అనేటువంటిది చెప్తారు. నేను ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని, అనువాకాలని మీకు చెప్తాను. దాని వివరణలోకి ఎక్కువగా వెళ్లకుండా ముఖ్యమైనటువంటి అంశంలోకి వచ్చేస్తాను మళ్ళీ కఠోపనిషత్తులోకి. ఈ నారాయణ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఓం అధ పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజయేతి నారాయణత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే. ఈ అనువాకానికి సంక్షిప్తంగా ఒక అర్థం చెప్తాను. నారాయణుడి నుంచే ప్రాణము, ఆ నారాయణుడి యొక్క కామము నుంచే ప్రజాసృజేయతి నారాయణ ప్రాణోజాయతే, నారాయణుడి నుంచి ప్రాణములు, అంతేకాకుండా మనస్సు, మిగతా ఇంద్రియములు. ఖం
ఖమ్ అంటే ఆకాశము, తర్వాత ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జ్యోతి అంటే తేజస్సు, తర్వాత నీరు, తర్వాత పృథివీ. విశ్వస్య ధారిణి పృథివీ అనేటువంటి దానికి విశేషణం అన్నమాట. నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణ నుంచి బ్రహ్మ, నారాయణాత్ రుద్రుడు, నారాయణాత్ ఇంద్రోహ, నారాయణాత్ ప్రజాపతయ. అందరూ కూడా నారాయణ నుంచే వచ్చారు. అంతేకాకుండా నారాయణాత్ ద్వాదశాదిత్య రుద్ర వసవ సర్వాణి చ ఛందాగుంసి అంటే ఇక్కడ వేదములు అనేటువంటి అర్థం తీసుకోవచ్చు. నారాయణాత్ ఏవ సముత్పద్యంతే, అంతా ఇది అదేం లేకుండా సర్వం కూడా నారాయణుని నుంచే ఉత్పన్నమైంది. నారాయణే ప్రవర్తంతే అంటే వీటి యొక్క స్థితి కూడా నారాయణ నుంచి ఉద్భవించి నారాయణుని యందే అస్తిత్వాన్ని కలిగి ఉండి నారాయణే ప్రలీయంతే, నారాయణుల్లోనే కలిసిపోతాయి. అంటే సృష్టి, స్థితి, లయము అన్నీ కూడా నారాయణుని యందే. ఇదే పరమాత్మ. ఓం అధ నిత్యో నారాయణ బ్రహ్మనారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ద్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయో అస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి. నారాయణుడి కంటే భిన్నముగా ద్వితీయమైనటువంటిది ఇంకొకటి లేదు. ఈ నారాయణుడు అనేటువంటి పదం దేన్నైతే సూచిస్తుందో పరమాత్మని, ఆ పరమాత్మకి విశేషణములుగా కొన్ని చెప్పినటువంటి ఏంటంటే నిష్కళుడు, నిరంజనుడు, నిర్వికల్ప, ఇవన్నీ కూడా పరమాత్మ గురించి ఇన్ని రోజులు మనం అవే చెప్పుకుంటున్నాం. నారాయణ ఉపనిషత్తులో కూడా నారాయణ అనే పదంతో అక్కడ చెప్పారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే శృతిలో ఎన్నో ప్రమాణాలు కనిపిస్తాయి. పరమాత్మకి ఒక కల్పితమైనటువంటి నామరూపాలు ఉపాసన కొరకు కానివ్వండి, బోధ కొరకు కానీ చేసి అందరికీ బోధ కోసం ఏర్పరిచినటువంటి విధానం ఇది. అది తెలుసుకొని ఇవి ఉపాసనలు వ్యర్థము, లేకపోతే అర్చనలు వ్యర్థము, పూజలు వ్యర్థము, అది కాదు ఇక్కడ చెప్పేది. అవి చెయ్యండి, కానీ అవి చేసినా మనం ఏది చేసినా కూడా అవన్నీ ఆ పరమాత్మకే చేస్తున్నాము అని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం అమ్మవారిని అర్చిస్తున్నామంటే ఆ నిర్గుణ పరబ్రహ్మనే ఈ రూపంలో అర్చిస్తున్నాం, అంతే తేడా. తల్లిదండ్రిని గౌరవించండి అని శృతి చెప్పింది. అంటే తల్లిదండ్రిని పరమాత్మే ఆ రూపంలో మనని అనుగ్రహిస్తున్నారని గ్రహించమని చెప్తోంది. ఇలా అంతా కూడా ఆ పరమాత్మే అయి ఉన్నది. ఆ పరమాత్మని తెలుసుకోవటానికి మనస్సుని సంకల్ప వికల్ప రాహిత్యము లేదా బుద్ధీంద్రియాలన్నిటినీ కూడా యోగం ద్వారా, అంటే స్థిరాం ఇంద్రియ ధారణం యోగం అని చెప్పబడింది. అంటే ఇంద్రియములు అన్నీ కూడా చంచలత్వాన్ని వదిలేసి స్థిరంగా ఉండేటువంటి స్థితిని చేర్చడమే యోగము. ఆ యోగము ద్వారా, జ్ఞానము ద్వారా పరమాత్మని తెలుసుకోవచ్చు. ఇదే చెప్పుకున్నాము. ఇంకొకటి ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు చెప్పేటప్పుడు మొదట్లో ఏం చెప్పానంటే 4 వర్గాల వాళ్ళ గురించి చెప్పాను. హీనవర్గం అనేటువంటి వాళ్ళకి ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది, జన్మాంతరం అనేటువంటిది ఇంకొకటి ఉన్నది, అక్కడ పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి ఏదో అవుతుంది, ఇలాంటి భావనలు ఏమీ ఉండవు. ఈరోజు జీవికి జరగాలి, దానికి అవసరమైతే మోసమైనా చేయండి, ఇతరుల హింసన్నా చేయండి, పరప్రాణుల హింసన్నా చేయండి, కానీ బతికేయాలి. ఈ వర్గం వాళ్ళకి ఆత్మ అస్తిత్వం అనేటువంటి దాని గురించి అవగాహనే లేదు. ఉన్నారా ఇలాంటి వాళ్ళు అంటే? ఉన్నారు. వీళ్ళకి ఆత్మ అస్తిత్వమే లేదు. ఇలాంటివి ఏ జన్మలు వస్తాయి అంటే జడ జన్మలు అవన్నీ వస్తాయి అన్నమాట, హీన జన్మలు వస్తాయి. 3వ వర్గం ఏంటంటే పుణ్యపాపాల గురించి ఆలోచన ఉంటుంది, పెద్దల్ని గౌరవించాలి, శాస్త్రాన్ని ఆదరించాలి, యథాశక్తి ధర్మాన్ని ఆచరించాలి. వీళ్ళకి కొంత పుణ్యం ఉంటుంది, చేసేటువంటి కర్మల్ని బట్టి యథాకర్మ యథాశ్రుతం, చేసేటువంటి కర్మల్ని బట్టే జీవితం వస్తుంది. ఇదే బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఇదే చెప్పబడుతుంది. 2వ వర్గం ఏంటంటే ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? సమీపంలో ఉండటం. ఎవరికి సమీపంలో అంటే ఇష్టదైవానికి, అంటే ఉపాస్య దైవానికి సమీపంలో ఉండటం. అదేంటి, మణిద్వీపంలో అమ్మవారు ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, సమీపంలో ఎలా ఉండటం ఎలా అయింది అని సందేహం వస్తుందేమో. ఆ మణిద్వీపం ఆ లోపలే ఉంది అని చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో కూడా ఆ మణిద్వీపాన్ని ఎక్కడ వెతుక్కోవాలి? లోపలే వెతుక్కోవాలి, బుద్ధి గుహలోనే. అంటే ఆ పరమాత్మే. అంటే అంతర్ముఖత్వాన్ని సాధించాలి. అంతర్ముఖ సమారాధ్య అని గ్రహించి అంతర్ముఖత్వాన్ని సాధించినటువంటి ఉపాసకులకి ఆ ఉపాస్య దేవత యొక్క లోకానికి చేరుకుంటారు. అదే బ్రహ్మలోకము. బ్రహ్మలోకమే అలా కనిపిస్తుంది. ఏ రూపంలో నువ్వు ఉపాసన చేసావో ఆ రూపంలో దర్శనం అవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావటం, ఇవన్నీ ఉన్నాయి. అత్యుత్తమైనటువంటిది ఆత్మజ్ఞానము. ఈ 3 వర్గాల వాళ్ళకి కూడా కొంత
ఆత్మ అనేటువంటిది ఉంది అనేటువంటి అవగాహన ఉంది. కాబట్టి అమ్మో నేను పుణ్యం చేయకపోతే జన్మాంతరం ఉంది అని అంటే ఆత్మ ఉంది అని అర్థం. అంటే ఈ దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఇంకేదో ఉంది అనే భావన ఉండటమే ఆత్మ ఉంది అని. దీన్ని వీళ్ళనే రీసెంట్ టైమ్స్లో పుట్టిన టెక్నాలజీ ఏంటంటే వీళ్ళని ఆస్తికులు అన్నారు. సో కొంచెం పుణ్యము అది చేసి ధార్మికమైనటువంటి వర్తన ఉన్నటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది, సుఖమైనటువంటి జీవితం వస్తుంది. ఉపాసన చేసినటువంటి వాళ్ళకి హిరణ్యగర్భలోక ప్రాప్తి, ఉపదేశము, గాఢమైనటువంటి జ్ఞాన కాంక్ష ఉండి జిజ్ఞాస ఉంటే ఆత్మజ్ఞానం సిద్ధించి బ్రహ్మగారితోటి మళ్ళీ అక్కడికి వెళ్ళి కలిసిపోవటమా పరమాత్మలో, లేదా మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా కర్మల్ని ఆచరించి మరింతగా సాధనని చేసుకొని మళ్ళీ వెళ్ళటము. అత్యుత్తమైనటువంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలోనే మోక్షము. అందుకనే ఇది 13వ మంత్రంలో చెప్పుకున్నటువంటి అస్తిత్వము అనేటువంటి దానికి వివరణ అన్నమాట ఇదంతా. అస్థిత్యేవోపలబ్ధవ్య తత్వభావేన చోభయో అస్థిత్యేవోపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. పరమాత్మ ఉంది అంటే జన్మాంతరం ఉంది అని గ్రహించి, జన్మాంతరం ఉంది అనేటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే జీవికని సాగించామో మన సనాతన ధర్మము, మన శ్రౌత మార్గము లేదా వైదిక మార్గము అంటాం దీని, అంటే వేదాన్ని అనుసరించినటువంటి మార్గంలో జన్మాంతరం ఉంది. ఆ జన్మాంతరం అదృష్టము అంటే కనపడదు, కనిపించే దానికోసం శాస్త్రం అవసరం లేదు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతోటే మనము ఆ కార్యాన్ని నిర్వర్తించవచ్చు, దాన్ని జ్ఞానాన్ని పొందవచ్చు. కనిపించినటువంటి వాటికి అనుమానంతో కూడా నిర్ధారణ చేయలేనటువంటి వాటి కోసమే శాస్త్రం యొక్క ప్రయోజనం ఉంది. శృతి అనేటువంటి దాన్ని కూడా శాస్త్రం కింద పరిగణించి ఇది చెప్తున్నాను. కనిపించింది అంటే స్వర్గము కనిపించదు, నరకం కనిపించదు. ఇది చేస్తే స్వర్గము, ఇది చేస్తే నరకము, ఇవన్నీ కూడా శాస్త్రం చెప్తోంది. శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళకి, ఆచరించినటువంటి వాళ్ళకి తత్తత్లోక ప్రాప్తి. ఆత్మ పరమాత్మ అనేటువంటిది ఉంది అనేటువంటి విశ్వాసంతో నాకు మళ్ళీ జన్మ కలగద్దు అనేటువంటి భావనతోటి ఎవరైతే ఆత్మజ్ఞాన సాధన చేస్తారో, ఇతర కామనలన్నిటినీ వదిలేసి చేస్తారో వాళ్ళకి జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితి కలుగుతుంది. ఇది అస్తిత్వము యొక్క నమ్మకం. అస్తిత్వము ఉంది అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని నమ్మినటువంటి వాళ్ళకి కలిగేటువంటి గతులు ఇవన్నీ. సో అదే 13వ మంత్రాన్ని చెప్పుకోవటము. ఎప్పుడైతే హృదయంలో నుంచి అజ్ఞాన గ్రంథులు తొలగిపోతాయో, విచ్ఛిన్నమవుతాయో అప్పుడు మనకి మోక్షం అనేటువంటిది 14వ మంత్రం చెప్పుకున్నది. యదా సర్వే ప్రముచ్యంతే కామా యస్య హృది శ్రితాః అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. అంటే ఇక్కడే ఈ లోకంలోనే బ్రహ్మత్వాన్ని పొందుతారు, అంటే పరబ్రహ్మతత్వాన్ని సిద్ధింపజేసుకుంటారు, జీవన్ముక్తులవుతారు ఇత్యాది వివరణ అంతా కూడా ఇది 14వ మంత్రంలో చెప్పుకున్నాము. 15వది మూలతః కామనలని నశింపచేయటానికి ఉపాయం ఏంటి అనేటువంటిది చెప్పారు 15వ దాంట్లో. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యో అమృతో భవతి ఏతావధ్యనుశాసనం. హృదయ గ్రంథులని విచ్ఛిన్నము చేసినప్పుడు కామనలు నశించటము, బ్రహ్మత్వం సిద్ధించటము. 14, 15 అందుకనే కలిపి చెప్పుకున్నాము. నాకు గుర్తున్నంత వరకు శాంకర భాష్యం కూడా ఆ రెండింటికి కలిపే చెప్పేసుకున్నాము. ఎప్పుడైతే అన్ని హృదయ గ్రంథులు కూడా భిద్యంతే అంటే ఛేదింపబడతాయో ఈ అజ్ఞాన గ్రంథులన్నీ కూడా, అప్పుడే మర్త్యుడు అమృతతత్వాన్ని పొందుతాడు. కామనలు నశించాలి, కామనలు నశించిన తర్వాత హృదయ గ్రంథులు విచ్ఛిన్నమవుతాయి, హృదయ గ్రంథులు విచ్ఛిన్నమైన తర్వాత అమృతత్వము, ఇది చెప్పుకున్నాం. దీని తర్వాత యోగ మార్గం అనేటువంటిది ఆల్రెడీ కఠోపనిషత్తులో ఒకటి చెప్పారు. దానికి అనుబంధంగాన అన్నట్లుగా ఉపాసకులు పొందేటువంటి గమ్యము లేదా పంచాగ్ని విద్య అని 2వ వరంలో నచికేతుడు అడిగినటువంటి దానికి ఏదైతే వివరణ యమధర్మరాజు ఇచ్చి ఉన్నారో, ఆ పంచాగ్ని విద్యని సిద్ధింపజేసుకున్నటువంటి వాళ్ళ యొక్క గమ్యస్థానం ఏంటి అనేటువంటిది 16వ మంత్రంలో చెప్పుకున్నాము. దీనికి 101 నాడులు ఉంటాయి. ఇందులో సుషుమ్న అనేటువంటి నాడు ముఖ్యమైనటువంటిది. ఇది బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది. ఇదే మా గురువుగారు కుండలిని యోగ మార్గంలో మాకు చెప్పినటువంటిది, మాకు నేర్పించినటువంటిది. మాకు అంటే నా ఒక్కడికని కాదు, చాలామందికి నేర్పించారు. సో ఆ గురుస్మరణ పూర్వకంగా సుషుమ్న నాడి ద్వారా ప్రాణ ఉత్క్రమణ సమయంలో ఆత్మని అనుసంధానింపచేసి, ఆత్మతోటి అనుసంధానింపచేసి ప్రాణాలని సుషుమ్న ద్వారా బయటికి పంపించినటువంటి వాళ్ళకి బ్రహ్మరంధ్ర ఛేదన జరిగి వాళ్ళు హిరణ్యగర్భలోక ప్రాప్తి కలుగుతుంది. అక్కడ ఉపదేశం పొంది వీళ్ళకి కామనలు ఏమీ లేకపోతేనే బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళగలిగేటువంటి స్థితి వస్తుంది. అక్కడ బ్రహ్మదేవునితోటి ఉపదేశం పొంది బ్రహ్మగారితో సహా పరబ్రహ్మలో లీనమైపోతారు. బ్రహ్మగారికి కూడా ఆయుష్ ఉంది 100 సంవత్సరాలు.
ఒక్క రోజు 2000 మహాయుగాలు, మన యొక్క 2000 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక రోజు, అంటే ఒక అహము ఒక రాత్రి. సో బ్రహ్మలోక ప్రాప్తి కలిగిన తర్వాత బ్రహ్మగారితోటి ఉపదేశం పొంది ఆ సత్యలోకంలో బ్రహ్మగారితోటి సహా చక్కగా రోజు సత్సంగము, నిత్యము జ్ఞానంకి సంబంధించినటువంటి శ్రవణము, మననము, నిధ్యాసం ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మగారితోటి పరబ్రహ్మలో లీనమవటము, లేదా ఏదన్నా అవసరాన్ని బట్టి బ్రహ్మగారి కింది లోకాలను పంపిస్తే ఇలాంటి మన పురాణాల్లో కూడా గోచరిస్తాయి. బ్రహ్మగారు కొంతమందిని తత్తత్కాలానికి అనుగుణంగా అవసరమైనటువంటి వాళ్ళు, వీళ్ళు యోగ్యులు అనిపించినటువంటి వాళ్ళని పంపించుతూ ఉంటారు ఆ కార్యనిర్వహణ కోసం. వీళ్ళకి ఉత్తమ జన్మలు ఉంటాయి. వచ్చిన మళ్ళీ వీళ్ళు బ్రహ్మగారి దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళటము, లేదా ప్రారబ్ధవశాత్తు అనుకోకుండా ఏదన్నా కర్మ బంధన కలిగితే మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ జరగడం, తర్వాత బ్రహ్మగారు మళ్ళీ వాళ్ళని ఉద్ధరించడం, ఇలాంటి పురాణాల్లో కూడా ఇలాంటి కథలు ఉంటాయి. సో ఇది 16వ మంత్రంలో ఓం శతం చైకాచ హృదయస్య నాడ్య తాసాం మూర్ధానమభినిశ్రుతైక తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి విశ్వజ్ఞా ఉత్క్రమణే భవంతి. ఈ 101 నాడులు ఇందులో చెప్పినట్టుగా 101 నాడుల్లో ముఖ్యమైనటువంటిది సుషుమ్నా నాడి, హృదయం నుంచి బ్రహ్మరంధ్రం దాకా ఉంటుంది. ఈ వివరణ అంతా కూడా చెప్పుకున్నాము. దీనికి శాంకర భాష్యం చెప్పుకున్నామా? చెప్పుకున్నాం. అయితే తర్వాత మంత్రానికి వెళ్ళిపోతాను. ఇది ఉపసంహార మంత్రము. ఈ ఉపసంహార మంత్రము ఇతర ఉపనిషత్తులు, ఇతర సూక్తాలలో కూడా, అంటే వేదంలో వచ్చేటువంటి కొన్ని సూక్తాలలో కూడా ఇది వస్తుంది. అంతేకాకుండా ఈ కఠోపనిషత్తులో కూడా ఇతఃపూర్వము ఈ వివరణ కొంత వచ్చి ఉంది. ఆ మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్గా ఉపసంహార మంత్రము 17వది మంత్రము. ఓం అంగుష్టమాత్రః పురుషో అంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేశీకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రమమృతం ఇతి. కలిపి చదువుదాం. ఓం అంగుష్టమాత్ర పురుషో అంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేశీకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రమమృతం తం విద్యాత్ శుక్రమమృతమితి. పదచ్ఛేదం చెప్పండి అమ్మా. పురుషః శరీరములో వసించే, అంతరాత్మ ఆత్మ అంగుష్టమాత్రః బొటన వ్రేలు పరిమాణం కలది, జనానాం జనుల హృదయే హృదయంలో సదా ఎల్లప్పుడూ సన్నివిష్టః ఉన్నది, తం దానిని ముంజాత్ ముంజ గడ్డి నుంచి ఇషికాం ఇవ ఈ నెలను వేరు చేయడం దాకా, స్వాత్ శరీరాత్ సొంత శరీరం నుంచి ధైర్యేన ఓర్పుతో వేరు చేయాలి. తం అతన్ని శుక్రం పావనమైనది, అమృతం అమరమైనది, ఇతి అని విద్యా తెలుసుకో. శుక్రం అమృతమితి. దీనికి ఉపమానం ఏంటి అని అంటే, ముంజగడ్డి అని ఒక రకమైనటువంటి రెల్లుగడ్డి టైప్లో ఒక ముంజగడ్డి చెరువుల పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు కనిపించేవి, ఇప్పుడు ఊర్లలో ఉండొచ్చు. మరి దాని యొక్క ఈనెల్ని తీయటానికి చాలా జాగ్రత్తగా విరగకుండా, అంటే అది కట్ అవ్వకుండా తీస్తారు, అది తీయాలి. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు తాటి టేగలు అని అంటారు. అందులో దాన్ని రెండుగా తీస్తే దాని లోపల ఒకటి స్ట్రా లాంటిది ఒకటి వస్తుంది. అది జాగ్రత్తగా తీస్తే ఆ స్ట్రా కట్ కాకుండా వస్తుంది. అది చందమామనో ఏదో చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు.
అలాగా జాగ్రత్తగా తీయాలి. దేన్ని తీయాలి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని, ఆ పరిమాణం ఎంత అంటే అంగుష్ట మాత్ర పరిమాణంలో ఉన్నటువంటి పరమాత్మని. నిజానికి పరమాత్మకి ఇంత పరిమాణం ఉందా? లేదు. కాకపోతే ఏంటంటే జీవి అనేటువంటి భావనలో ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ధైర్యంతో, జాగ్రత్తగా, అప్రమత్తతతోటి తీయాలి. తం అంటే అతనిని, విద్యాత్ శుక్రం అమృతం అంటే శుభ్రమైనటువంటిది, అమృతతత్వం కలిగినటువంటి పరమాత్మగా తెలుసుకోవాలి అని చెప్పటం అన్నమాట. ధైర్యేణ అని ఎందుకు చెప్పారు అని అంటే, ఈ పదము ధీరుడు ఈ ఉపనిషత్తులో చాలాసార్లు వస్తుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ధీరత్వం కావాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. బ్రహ్మరంధ్రం దాటి యోగ మార్గంలో ఇది తెలుస్తుంది. ఏ మార్గంలో వెళ్ళినా కానీ బ్రహ్మరంధ్రము, సుషుమ్న నాడి అనేటువంటిది ఉపనిషత్తుల్లో కూడా అతీతం ఏమీ కాదు. బ్రహ్మరంధ్రాన్ని దాటి జ్ఞానికైనా కానీ బ్రహ్మరంధ్రాన్ని దాటుతుంది ఆత్మ, దాటాలి. కాకపోతే ఏంటంటే ఆయన జీవించి ఉండగానే జ్ఞాని ముక్తుడైపోయాడు కాబట్టి ఆయనకి హిరణ్య గర్భలోక ప్రాప్తి లేదు. దీనికి ఉదాహరణ ఏదైనా చెప్పగలరా అంటే, రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర చదివితే ఆయన అందులో కుండలిని శక్తి సహస్రారం దాకా వెళ్ళిపోయింది ఆయనకి. అవసరాన్ని బట్టి ఆయన మళ్ళీ దాన్ని కిందికి తెచ్చుకుంటూ ఉండేవారు నలుగురికి బోధ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు. అంటే ఆయనకి బ్రహ్మరంధ్రం దాటేసింది. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ధైర్యం ఎందుకు అనంటే, బ్రహ్మరంధ్రంలో నుంచి ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక చీకటి సొరంగ మార్గంలో నుంచి, ఇరుకుగా ఉన్నటువంటి చీకటి సొరంగ మార్గం నుంచి వెళితే ఎలా ఉంటుందో అటువంటి భావన కలిగి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. దీన్ని ఇంకా మీ అందరికీ ఇంకా సులభంగా అర్థం కావాలంటే, మాకు యోగంలో అంత స్థితి రాలేదండి, మాకు ఇది ఎలా అర్థమవుతుందని అడుగుతారేమో. మీరు ఎప్పుడన్నా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఉంటే, అరుణాచలంలో వాయులింగ సమీపంలో మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. ఆ మోక్ష మార్గంలో ఒకవైపు నుంచి ప్రవేశించి, ఆ చాలా ఇరుకైనటువంటి నిర్మాణం అది, అందులో నుంచి ఒకవైపు ప్రవేశించి ఇంకొక వైపు నుంచి బయటికి వస్తే పునర్జన్మ ఉండదు అనేటువంటిది అక్కడ విశ్వాసం. సరే, అది నిజమా అబద్ధమా అనేటువంటిది పక్కన పెడితే, ఇక్కడ ఉదాహరణ ఉపమానం దేని గురించి అంటే, ఆ మార్గం లోపలికి ప్రవేశించేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. లోపలికి కొంత మధ్యలోకి వెళ్ళేటప్పటికీ ఇందులో నుంచి ఎప్పుడు బయటపడతానా అని చెప్పి తనుకుంటారు. భయం వచ్చేస్తుంది, ఏది స్మరణకు ఉండదు. దీనికి నిదర్శనం ఏంటంటే, నాతో పాటు కొంతమంది అరుణాచలం వచ్చిన వాళ్ళకి ఇది చెప్పాను. బయట ఒకటి చెప్పి మీరు బయటకు వచ్చేంత వరకు ఇది గుర్తుంటుందో లేదో గుర్తుపెట్టుకుని అది ఆచరించండి అని ఒకటి చెప్పాను. బయటికి వచ్చిన వాళ్ళలో చాలామందికి వెంటనే అది గుర్తు రాలేదు. అంటే ఆ లోపల నుంచి బయట పడటం మీదనే ధ్యాస ఉంటుంది. ఇది గర్భ నరకంతో సమానము అని చెప్పి ఒక ఉపమానం అది. అదే ఉపమానం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, బ్రహ్మరంధ్రం ద్వారా జీవి పైకి వెళ్ళటానికి అటువంటి భావనే కలుగుతుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే, అక్కడ మోక్ష మార్గంలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు, ఇక్కడ బ్రహ్మరంధ్రాన్ని దాటి పైకి వెళ్లకుండా కిందికి రావడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడే ధీరత్వం అనేది బయటపడుతుంది. ధీరుడైనటువంటి వాడు బ్రహ్మరంధ్రం లోపలికి ప్రవేశించి దాటిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. దాటిన తర్వాత మొత్తం ప్రకాశవంతమైనటువంటి కాంతి తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ఆ అనుభవం రావాలంటే ఈ బ్రహ్మరంధ్రాన్ని నుంచి బయటపడాలి. అందుకనే ధీరత్వం అనేటువంటిది కావాలి. ఇదంతా కూడా యోగ సాధనలోనూ వస్తుంది, జ్ఞానికి కూడా ఈ అనుభవం కలుగుతుంది. కాకపోతే అక్కడే స్థిరంగా ఉండిపోతే జ్ఞాని ఈ కనిపించేదంతా కూడా పరమాత్మ అనేటువంటిది దృఢ భావనలో ఉండిపోతారు. సో అది అక్కడ ధీరత్వం అనేటువంటిది కావాలి. ఇది సంక్షిప్త అర్థము. యౌగిక అంటే యోగపరంగా కూడా దానికి వివరణ ఇచ్చాను. దీనికి కారణం ఏంటంటే, కఠోపనిషత్తు కూడా సుషుమ్నా నాడి గురించి, యోగ శబ్దం గురించి ఇక్కడ కొంత వచ్చింది కాబట్టి ఇది సందర్భోచితం అనేటువంటి భావనలో చెప్పా. ఇప్పుడు దీనికి శాంకర భాష్యం. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం సంబంధిని హృదయే సన్నివిష్టః యథా వ్యాఖ్యాతః తం స్వాత్ ఆత్మీయాత్ శరీరాత్ ప్రవృహేత్ అంటే ఉద్యచ్చేత్ అంటే నిష్కర్షేత్ అంటే విడిపడేటట్లుగా చేయటము, బయటికి తీయటము. నిష్కర్షేత్ పృథక్ కుర్యాత్ అంటే వేరు చేయటము. పృథక్ కుర్యాత్ ఇది అర్థ. దీని అర్థం ఏంటి అంటే, అంగుష్టమాత్ర పురుష అనేటువంటి దానికి హృదయంలో ఉన్నారు,
పైన చెప్పినటువంటి వివరణ ప్రకారం ఏ విధంగా అయితే వివరించబడిందో అలాగా మీ యొక్క అంటే స్వాత్ ఆత్మీయాత్ శరీరాత్ ప్రవృహేత్, ఆ ఆత్మని శరీరం నుంచి ధైర్యంతో ఉద్యచ్చేత్, నిష్కర్షేత్, పృథక్ కుర్యాత్, ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థము. శరీరం నుంచి వేరు చేసి చూడండి అంటే శరీరం నుంచి బయటికి తెచ్చామా తెలియదు, ఇది కాదు. శరీరం వేరు ఆత్మ వేరు, ఈ భావన కలగాలి. దీన్ని నిజంగా రమణ మహర్షి లాంటి వారు ఈ లింగ శరీరాన్ని బయటికి రావటం చూశారు. ఆ బయటికి వచ్చినటువంటి లింగ శరీరంతో స్థూల శరీరాన్ని దర్శించారు. దానికి కావాలంటే రమణ మహర్షి జీవిత చరిత్రను చదవండి. కిం ఇవ ఇత్యుచ్యతే ముంజాదివేషికాం అంతస్థాం ధైర్యేణ అప్రమాదేన, అంటే జాగ్రత్తతోటి ముంజగడ్డి యొక్క ఈనెల్ని తీసిన విధంగా తొందరపడకుండా సాధనతోటి అమ్మయందు, అందుకనే ఉపాస దేవత యొక్క గురువు యొక్క అవసరం ఎక్కడ పడుతుందంటే ఇక్కడ ప్రమాదం జరగకుండా ఆ బ్రహ్మరంధ్రం నుంచి బయటపడడానికి గురువు యొక్క అనుగ్రహము, ఉపాస దేవత యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క సహకారము అవసరం పడతాయి. తం శరీరాత్ నిష్కృష్టం చిన్మాత్రం విద్యాత్ విజానీయాత్ శుక్రం అమృతం యథోక్తం బ్రహ్మ ఇది. ఇంతవరకు చెప్పినటువంటి పరబ్రహ్మ, బ్రహ్మ ఈ పర్యాయ పదాలతో ఏదైతే చెప్పారో చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మతత్వం గురించి శుభ్రమైనటువంటిది అంటే నిర్మలమైనటువంటిది, కలుషరహితమైనటువంటిది అయినటువంటి ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా 2 సార్లు ఎందుకు చెప్పారు? తం విద్యాత్ శుక్రం అమృతం, తం విద్యాత్ శుక్రం అమృతం ఇతి అని 2 సార్లు ఎందుకు చెప్పారు? ద్విర్వచనం ఉపనిషత్ పరిసమాప్త్యర్థం, ఈ ఉపనిషత్తు సమాప్తం అవుతోంది అని చెప్పడానికి 2 సార్లు చెప్పడం ద్విర్వచనం. ఇది శబ్ద చ. తర్వాత విద్యాస్తుత్యర్థే అయం ఆఖ్యాయిక అర్థ ఉపసంహార అధునా ఉచ్యతే. ఇప్పుడు ఈ ఉపనిషత్ సమాప్త్యర్థం 2 సార్లు తం విద్యాత్ శుక్రం అమృతం, తం విద్యాత్ శుక్రం అమృతమితి అని ఉపనిషత్ కన్క్లూడ్ అవుతోంది అని అక్కడ సూచన ఇచ్చేశారు. తర్వాత విద్యాస్తుత్యర్థం, విద్య అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము, ఆ ఆత్మజ్ఞానాన్ని స్తుతించడం కోసం అని చెప్పి తర్వాత మంత్రం చెప్తున్నారు. స్తుతించడం అంటే ఏంటి? ఇది తెలుసుకుంటే ఇది జరుగుతుంది, ఇదే కదా మనకు ఫస్ట్ అర్థం అయ్యేటువంటిది, బాగా అర్థమయ్యేటువంటిది. ఏ స్తోత్రం చదివినా దీని ఫలితం ఏంటి అని చూస్తారు. ఆ ఫలితం తెలిస్తే కాస్త ఇంట్రెస్ట్గా చేస్తారు. సో ఆ ఫలశ్రుతి లాంటిది ఇప్పుడు చెప్పబోయేటువంటి 18వ మంత్రము చెప్పుకుందాం. ఓం మృత్యు ప్రోక్తాం నచికేతో అథ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధిం చ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తో విరజో అభూత్ విమృత్యుః అన్యో అపి ఏవం యో విదధ్యాత్మమేవ. కలిపి చదువుదాం. ఓం మృత్యు ప్రోక్తాం నచికేతో అథ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధిం చ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తో విరజో భూద్విమృత్యు అన్యో అప్యేవం యో విదధ్యాత్మమేవ. పదచ్ఛేదం చెప్పండి అమ్మా. మృత్యు ప్రోక్తాం, యమధర్మరాజు చెప్పిన ఏతాం ఈ విద్యను కృష్ణం అంతా యోగ విధులను లబ్ధ్వా స్వీకరించి నచికేతుడు విరజః పావనుడై విమృత్యు మరణరహితుడయ్యాడు. అథ తరువాత బ్రహ్మ భగవంతుని ప్రాప్త అభూత్ పొందాడు. అన్యః అపి ఇతరులు కూడా ఏవం ఈ విధంగా విత్ తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మం ఏవ భగవత్ స్థితిని పొందుతారు. ఈ మృత్యుప్రోక్తమైనటువంటి ఈ ఉపనిషత్ సారాంశాన్ని గ్రహించినటువంటి నచికేతుడు పరమాత్మతత్వాన్ని, పరమాత్మధామాన్ని, విష్ణు పదమన్నాము ఏదో పేర్లు చెప్పారు, ఆ ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపచేసుకుని అమరుడు అయ్యాడు. అంటే అమరణ ధర్మాన్ని పొందినటువంటి వాడు అయ్యాడు
అంటే ఆత్మస్వరూపుడయ్యాడు, పరమాత్మ స్వరూపుడయ్యాడు. అతనే కాదు, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అలాగే అవుతారు అనేటువంటిది సంక్షిప్తార్థము. దీనికి శాంకర భాష్యం: మృత్యుప్రోక్తాం యథోక్తాం ఏతాం బ్రహ్మ విద్యాం యోగ విధిం చ కృత్స్నం సమస్తం స ఉపకరణం సఫలం ఇది ఏతత్. యమధర్మరాజుతోటి చెప్పబడినటువంటి ఈ బ్రహ్మ విద్య మరియు యోగ విధి రెండు చెప్పారు. అంటే సాధనం కూడా చెప్పబడింది కఠోపనిషత్తులో. ఆత్మజ్ఞానం థీరీ ఒక్కటి చెప్పకుండా దాన్ని ఎలా సాధించాలో కూడా వివరించారు. ఆ ముందు మంత్రాల్లో మనం ఇది చూసాం. యోగ విధం చ కృత్స్నం సమస్తం ఉపకరణం సఫలం ఇది ఏతత్. సఫలం అయ్యింది, ఆయన బోధ సఫలమైంది. నచికేత వరప్రదానాత్ మృత్యో లబ్ధ్వా ప్రాప్య ఇత్యర్థ. కిం అంటే ఏం జరిగింది అప్పుడు? బ్రహ్మప్రాప్త అభూత్ అంటే బ్రహ్మప్రాప్తి జరిగింది, బ్రహ్మను పొందాడు. అభూత్ లభింపచేసుకున్నాడు, సిద్ధింపచేసుకున్నాడు. ఎవరు అంటే నచికేతసుడు. అభూత్ అంటే ఏంటి? ముక్తో అభవత్, ముక్తుడైపోయాడు. ఇది అర్థ. కథం, ఎట్లా అయ్యాడు? విద్యాప్రాప్త్య అంటే బ్రహ్మ విద్య ప్రాప్తించటం ద్వారా, సిద్ధించటం ద్వారా. విరజః, విరజుడు అంటే విగత ధర్మాధర్మ, ధర్మము అధర్మము ఈ రెండింటికి కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మస్థితి అన్నమాట. విమృత్యు విగత కామ అవిద్య చ సన్ పూర్వం ఇత్యర్థః. ఎటువంటి ఐహికమైనటువంటి కామనలు లేదా స్వర్గానికి సంబంధించినటువంటి కామనలు ఇవేమీ లేనటువంటి నిర్మల హృదయుడయ్యాడు నచికేతసుడు. ఎప్పుడైతే కామనలు నశించాయో అప్పుడే పరమాత్మ స్థితి లభించినట్లు. దీనికే సాధనా చతుష్టయ సంపత్తి అవసరము అని చెప్పి మహాత్ములు చెప్తూ ఉంటారు. ఆ సాధనా చతుష్టయ సంపత్తి ఏంటి అని అంటే ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము, నిత్యానిత్య వస్తు వివేకము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఈ కనిపించేదంతా కూడా అనిత్యమైనటువంటిది, పరమాత్మ మాత్రమే నిత్య వస్తువు. ఎటువంటి వికారము లేనటువంటిది ఏదైతే ఉందో అదే నిత్య వస్తువు. మనకి కనిపించేటువంటివన్నీ కూడా వికారాన్ని కలిగినటువంటివే. వికారము అంటే మార్పు, ప్రతిదీ కూడా మారే స్వభావం కలిగినటువంటివే. కాబట్టి ఇవి నిత్య వస్తువులు కావు. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. రెండోదైనటువంటిది ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము. ఇహ అంటే ఐహికమైనటువంటి భోగములు ఎందుకు కానీ, అముత్ర అంటే స్వర్గానికి సంబంధించినటువంటి భోగములు కానీ, ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము అటువంటి ఫలాలని అనుభవించాలి అనేటువంటి కోరిక లేనిటువంటి స్థితి. దీన్నే వైరాగ్యం అని సింపుల్గా చెప్తారు. మొదటిది వివేకము, రెండోది వైరాగ్యము, మూడోది శమాది షట్క సంపత్తి. 6 లక్షణాలు శమంతో కూడినటువంటి శమము, దమము ఇత్యాదివి. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. ఈ 6ని కలిపి శమాది షట్క సంపత్తి. ఇవి ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఫెన్స్ గట్టిగా ఉంటే లోపలికి పశువులు వచ్చేసి పూల తోటని నాశనం చేయకుండా ఉంచుతాయి కదా, అలాంటిది ఈ శమాది షట్క సంపత్తి. 4వది ముముక్షత్వం. నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటిది తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, అంటే మోక్తుం ఇచ్చుహు ముముక్షు, నేను ముక్తుడు అవ్వాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అదే ముముక్షత్వం. ఈ 4 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి సిద్ధిస్తుంది. విమృత్యు విగత కామ అవిద్య చ సన్ పూర్వం ఇత్యర్థ. ఇది దీనికి అర్థం అన్నమాట. దానికి వివరణలో ఇదంతా వస్తుంది. నా కేవలం నచికేత ఏవ అన్యో అపి నచికేతవత్ ఆత్మవిత్ అధ్యాత్మం ఏవ నిరుపచరితం ప్రత్యక్ స్వరూపం ప్రాప్య తత్వం ఏవ ఇది అభిప్రాయ. ఒక నచికేతసునికి మాత్రమే కాదు, ఒక నచికేతుల వారికే కాదు, ఇతరులు ఎవరైనా కూడా ఈ సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపచేసుకుంటారో, అంటే నిష్కామ స్థితిని చేరుకుంటారో, కామరహితమైన మలినరహితమైనటువంటి బుద్ధి ఇంద్రియాలతో కూడి ఉంటారో వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇది అభిప్రాయము. నా అన్యత్ రూపం అప్రత్యగ్రూపం. ఈ పరమాత్మ అనేటువంటిది ప్రత్యగ్రూపం. ప్రతి రూపంలోనూ అంటే ప్రతి జీవిలోనూ ఉన్నటువంటిది ప్రత్యేగాత్మ అని చెప్పుకున్నాము. నా అన్యత్ రూపం అప్రత్యగ్రూపం. అంతకుమించి పరమాత్మకి ఇంకొక రూపం అంటూ ఏమీ ఉండదు. తత్ ఏవం అధ్యాత్మం ఏవం ఉక్త ప్రకారేణ వేద. అంటే ఈ విధంగా అధ్యాత్మ మార్గాన్ని, ఈ అధ్యాత్మ విద్య గురించి, బ్రహ్మ విద్య గురించి ఏదైతే ఇప్పుడు ఇలా చెప్పబడిందో మృత్యువు ద్వారా నచికేతసునికి, దీన్ని వేద అంటే తెలుసుకొని విజానాతి ఇది ఏవం విత్
సహ అపి విరజః. ఎవరైతే మృత్యువు ద్వారా యమధర్మరాజు ద్వారా నచికేతసునికి అందించబడినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని సిద్ధింప చేసుకుంటారో సహా అపి వాళ్ళు కూడా విరజః సన్. విరజః అంటే మాలిన్యము లేనటువంటి వాడు, రజము అంటే మాలిన్యము, విరజ అంటే మాలిన్యరహితమైనటువంటి వాడు అయ్యి బ్రహ్మప్రాప్య విమృత్యు భవతి, పరమాత్మని పొంది అమరుడవుతాడు, అమృతతుల్యుడవుతాడు. ఇది వాక్యశేష. శిష్యాచార్యోః ప్రమాదకృతాన్యాయేన విద్యాగ్రహణ ప్రతిపాదన నిమిత్త దోష ప్రశమనార్థే అయం శాంతి ఉచ్యతే. శిష్యునికి ఆచార్యునికి ఇద్దరికి కూడా శ్రేయస్సు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఉపనిషత్ శాంతి మంత్రాన్ని ఉపనిషత్ సమాప్త సమయంలో ఒక్కసారి చెప్పుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి సంక్షిప్త అర్థం ఈ శాంతి మంత్రానికి ఏంటంటే, గురువుకి శిష్యుడికి ఇద్దరికీ కూడా శ్రద్ధ కలగాలి, దీన్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం శిష్యుడికి రావాలి. ఇద్దరు పరస్పరము విద్వేషం పొందకుండా, అంటే ఏదైతే చెప్పబడిందో దాన్ని సరిగ్గా వ్యాఖ్యానించగలిగే శక్తి, అర్థం చేసుకునే శక్తి శిష్యుడికి, చెప్పగలిగే శక్తి గురువుకి. అలాగే ఇద్దరు కూడా పరస్పరము ద్వేషము లేకుండా, ఎక్కడైనా కూడా ఈ అర్థం చెప్పటంలో కానీ ఏదైనా అపార్థమైనటువంటి అంటే సరైనది కాకుండా ఇతరమైనటువంటి దోషము దొరలకుండా ఉండే విధంగా పరమాత్మని వేడుకుంటూ త్రివారం శాంతి శాంతి శాంతి. ఎందుకంటే త్రివిధమైనటువంటి దేహాలు ఉన్నాయి, లేదా త్రివిధమైనటువంటి దోషాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక. ఈ మూడు రకాలైనటువంటి తాపములు కూడా ఉపశమించాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే స్థూల సూక్ష్మ కారణ దేహాలలో ఎటువంటి దోషాలు లేకుండా అవి ఈ ఉపనిషత్ మార్గంలో ప్రవర్తించే విధంగా, ఇదంతా ఇంకా వివరణ చెప్పాలంటే శంకర భగవత్పాదులు వారి వివరణ ఉంది, అది కావాలంటే ఇంకొక రోజు చెప్తాను. ఇప్పటికీ ఈ ఉపనిషత్ శాంతి మంత్రంతో నేను వాణికి విరామం ఇస్తున్నాను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.